Matthew and chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం From the verse 44. 44. Treasure hidden in a field. Kingdom of heaven is like unto a treasure hidden in a field. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనము పోలి ఉన్నది. Hidden treasure. దాచబడినటువంటి ధనం. First went about and somehow in that place he found that hidden treasure. ఈ మనుషుడు వెళుతూ ఉండగా ఏదో ఒక విధముగా దాచబడిన ధనమును కనుగొన్నాడు. And we are told he bought that field for the treasure's sake. ఇక్కడ చెప్పండి ఏమంటే ఆ ధనమును బట్టి ఆయన పోయి ఆ పొలమును కొన్నాడు. And it was so precious that he sold all what he had to purchase it and to possess it. అది ఎంత విలువైందంటే తాను వెళ్ళి దానిని కొనుట కొరకై తనకున్నదాంతయు అమ్మివేసినాడు. He sold all that he had. తనకున్నదాంతయును అమ్మివేసినాడు. Similarly, he says here in verse 45, అదే విధంగా the kingdom of heaven, like unto a merchant man seeking goodly pearls. అదే విధంగా 45వ వచనంలో కూడా చెప్పండి ఏమనగా మంచి పరలోక రాజ్యం మంచి ముత్యమును కొనవెదుగుతున్న వర్తకుని పోలి ఉన్నది. When he had found one pearl of great price, went and sold all that he had, and he bought it. అతను ఒక అమూల్యమైన ముత్యమును కనుగొని అతను అమూల్యమైన ముత్యమును పోయి తన కలిగిన అంతయు అమ్మి దాని కొనెను. So both these parables speak of the same thing. ఈ రెండు ఉపమానములు ఒకే విషయము మనకు నేర్పిస్తున్నది. A treasure very precious and the pearl of great price. ధనము చాలా ప్రశస్తమైనది గాను ఇక్కడ ముత్యము చాలా విలువైనదిగా ఉన్నది. So precious, the person who bought it, that he sold all what he had to buy it. ఎంత ప్రశస్తమైందంటే ఆ దానిని కొనడానికి పోయి తనకున్నదంతయును అమ్మివేసినాడు. Sometimes in many hymns they call Lord Jesus Christ a pearl of great price. అనేక పాటలు పాడేటప్పుడు వాటిలో ప్రభువైన యేసుక్రీస్తు వెలగలిగిన గొప్ప ముత్యం అనేది ఒకటి పాడుతున్నారు. But going by the details, Lord Jesus Christ cannot be a pearl of great price. అయితే మనం ఇక్కడ వివరం బట్టి చూస్తే ఆ విలువైనటువంటి ముత్యముగా ప్రభువైన యేసుక్రీస్తు లేడు. He is someone going about to buy something, to possess something. అయితే ఆయన వెళుతూ మరి కనుగొని దాని స్వాధీనం చేసుకునే ఒకని పోలి ఉన్నాడు. Who had so much, they prepared to sell all what he had to buy it. మరి దాని కొరకు కొనుటకై తనకున్నదంతా కూడా అమ్ముటకు సిద్ధపడిన వాడు ఒకడు. We as sinners have nothing to give to buy anything. మనము పాపులముగా కొనుటకై మన దగ్గర ఏమీ లేదు. See, we are compared as sinners in the Bible to a filthy rag of no value. మనము పాపులముగా దేవుని వాక్యములో ఏ విలువ లేనటువంటి మురికి గుడ్డలకు పోల్చబడుతున్నాం. Book of Isaiah and chapter 64 యెషయా గ్రంథం 64లో and verse 6. But we all are as unclean things, all our righteousness are filthy rags. We all do fade as a leaf. Our iniquities, like the wind, have taken away. 64 యెషయా గ్రంథంలో మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను, మేమందరం ఆకు వలె వాడిపోతిమి. We are compared to a filthy rag, an unclean thing, which is of no use and no value, is just thrown away. మనం అపవిత్రమైనటువంటి వారముగాను మురికి గుడ్డ వలె పోల్చబడుచు మనము దేనికి పనికి రాని పారవేయబడు వారి వలె పోల్చబడుతున్నాం. Same you see in chapter 14, we are compared to a dry leaf or a faded flower. 45వ అధ్యాయంలో చూడండి యెషయా. Book of Isaiah, chapter 14 and verse 5 and 6. యెషయా 45:5-6 వచనములు. And the glory of the Lord shall be revealed, all flesh shall see it together, for the mouth of the Lord has spoken it. The voice shall cry, and he said, what shall I cry? All flesh is grass, all the goodliness thereof is a flower field. The grass is death, the flower fadeth. Because the Lord will upon it, surely the people's grass. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరుడు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞయిస్తున్నాడు. నేనేమి ప్రకటించనని మరి ఒకడు అడుగుతున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడు. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. All flesh is grass.
సర్వ శరీరులు గడ్డి వంటి వారే. Here we compare all human beings to a dry grass or to a faded flower. ఇక్కడ మానవ మాతృలమైనటువంటి మనం అందరము ఎండిపోయినటువంటి గడ్డిగాను వాడిపోయే పువ్వుగా ఉన్నామని పోల్చబడుతున్నాం. The grass wither, the flower faded. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. Surely such a man cannot be compared, can't be to buy anything. కనుక అలాంటి మనుషుడు మరి ఏమి కూడా కొనలేడు. But that man went about, he had something, whatever he had, he gave it, he sold it, and he bought it. అయితే ఇక్కడ ఒక మనుషులు మనం చూస్తున్నాము, ఆయన దగ్గర ఏదో ఒకటి ఉంది, ఆయన పోయి దానిని అమ్మివేసి ఆయన కొంటున్నాడు. To possess that field or to buy that pearl, which was in his precious. ఆ పొలము కొనడము గాని లేకపోతే అమూల్యమైనటువంటి ఆ ముత్యమును కొనడమును గాని ఆయన వెళుతున్నాడు. Only the Lord Jesus Christ who has something to give and buy us. ప్రభువైన యేసుక్రీస్తు ఒకడే మరి మన కొరకై క్రయం ఇచ్చి కొనగలిగినవాడు. Only he the person who gave all what he had to seek and to save sinners. ఆయనే తనకున్నదంతా ఇచ్చివేసి పాపిని వెతికి రక్షిస్తున్నాడు. He offered his whole body to be broken and whole blood to be emptied to seek and save sinners. పాపిని వెతుకుటలో రక్షించయందు తన దేహమంతటిని ఆయన నలగొట్టబోటకు ఇస్తున్నాడు. తన యొక్క రక్తం అంతటిని ఆయన చిందిస్తున్నాడు. Didn't hold back anything. మరి ఆయన దేనిని కూడా తన కొరకు ఉంచుకోవలేదు. As Paul testified in Galatians 2:20, పౌలు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు గలతీయులకు 2:20లో, Son of God who loved me and gave himself for me. దేవుని కుమారుడు నన్ను ప్రేమించి ఆయన నా నిమిత్తమై తను తాను అర్పించుకోను. Similarly, chapter 1 verse 4, 1:4 Lord Jesus Christ who gave himself for our sins, that he might deliver us from the present evil world, from the will of God and of Father. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచించాలని మన పాపల నిమిత్తము తను తాను అప్పగించుకోను. He gave all what he had. తనకున్నది యావత్తును ఆయన ఇచ్చివేసినాడు. And he gave it willingly. ఆయన ఇష్టపూర్వకముగా ఇచ్చినాడు. He offered the whole body willingly. తన యొక్క దేహమంతటిని కూడా మనఃపూర్వకముగా అర్పించాడు. That is John Gospel 10th chapter యోహాను సువార్త 10వ అధ్యాయము and verse 18. 18. No man taketh from me, but I lay down on myself. I have power lay down and have power to take it again. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుతున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. Then Mark 10 chapter 34. మార్కు సువార్త 10:34. Saint Mark 10 chapter 34. మార్కు సువార్త 10:34. And they shall mock him, and shall scourge him, and shall spit upon him, and shall kill him. And third day he shall rise again. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. It was he who gave all what he had. ఆయనే ఒకడు తనకున్నదంతా ఇచ్చి వేసినవాడు. He left his heavenly throne, ఆయన తన పరలోక సింహాసనము వదిలిపెట్టాడు. and he took upon himself the form of a flesh. ఆయన శరీరమును ధరించినాడు. He became limited, ఆయన ఒక హద్దులోనికి వచ్చినాడు. and he emptied himself. తను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. And he came in born in a manger. ఆయన ఒక సత్రములో పుట్టినాడు. Completely gave what he had. తనకున్నది యావత్తును సంపూర్ణముగా All his glory. తన మహిమ యావత్తు ఇచ్చేసినాడు. And he offered his whole hand and feet to be pierced, తన యొక్క పాదములు హస్తములు అంతయు అప్పగించుకున్నాడు. back to be scourged, face to be spat upon. తన యొక్క వీపు కొరడాతో కొట్టబడుటకును తన యొక్క ముఖము ఉమ్మివేయబడుటకును And అప్పగించుకున్నాడు. a hair to be plucked. ఆయన వెంట్రుకలను పెరికి వేసినాడు. And there cannot be said about any other man. మరి ఏ మనుషుని విషయమై అలాగు జరిగేది చెప్పము. Nobody ever gave so much as he gave. ఆయన అప్పగించినంతగా ఆయన ఇచ్చి వేసినంతగా ఏ మనుషుడు ఇవ్వలేదు. Thus he, having left the heavenly throne of glory, he became empty completely. చూడండి, ఆయన పరలోక సింహాసనము ఆయన సింహాసనం వదిలిపెట్టి ఆయన కేవలం రిక్తుడైనాడు. And he became humble. ఆయన దీనుడైనాడు. And that's why we can say that these parables speak of Lord Jesus Christ going about in search for the treasure and the pearl. అందును బట్టి ఈ యొక్క ఉపమానము మనం ఇక్కడ చూసేటప్పుడు ఆ ధనమును వెతుకుతూ వెళ్ళినవాడు, ఆ ముత్యమును కొన వెళ్ళినవాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. But mystery is how in his sight we can become so precious unto him. అయితే మర్మం ఏమిటంటే ఇక్కడ ఆయన దృష్టిలో మనము ఎంత
విలువైన వారముగా ప్రశస్తముగా ఆయన చేయబడుతున్నాం. Even though we have become so ruined by sin completely, like a filthy, unclean thing and a cast out rag, మనం పాపమును బట్టి ఎంతో నాశనమైపోయిన వారముగా అపవిత్రులమైన వారముగా మురికి గుడ్డల వలె అయిపోయినప్పటికీ in His sight we are very precious. ఆయన దృష్టిలో మనం ఎంతో Because He ప్రశస్తమైపోయాం. knows what He can make of us in the future, in eternity. ఎందుకంటే మరి భవిష్యత్తులో నిత్యత్వంలో ఆయనను మనల్ని ఏమి చేయనై ఉన్నాడు అనేది ఆయన ఎరిగి ఉన్నాడు. Sometimes people are going about in search for something, they have got some idea before them. మనుషులు ఇక్కడ అక్కడ ఏదో వెతుకుతూ వెళ్ళేటప్పుడు వారి ముందు ఒక తలంపు ఉంటుంది. See, for example, there are some person going in search for herbs on the mountain. దృష్టాంతంగా చూడండి, కొంతమంది మనుషులు కొండల్లో పర్వతముల్లో కొన్ని వేర్లు మొక్కలు చెట్లు వెతుకుతూ వెళ్తున్నారు. There are some herbs, and the leaves of those herbs are bushes which have got some property for the healing. అక్కడక్కడ పొదలు చిన్న చిన్న మొక్కలు ఆకులు వాటిని వెతుకుతూ దానిలో స్వస్థపరిచేటువంటి ఔషధ వస్తువు ఉంది. Some of these leaves contain the curing property for the eye diseases, some for the heart diseases, some for the brain diseases. అలాంటి మొక్కలు చెట్టులో వేర్లలో మరి కంటి జబ్బు, గుండె జబ్బు, మరి దేవాయముల యొక్క జబ్బుల విషయమైనటువంటి కొన్ని ఔషధ పదార్థములు వాటిలో ఉన్నాయి. Some for skin trouble. కొన్ని చర్మ వ్యాధుల కొరకు. And even though other people will go about, for them they only ordinary leaves. వేరే వారు అలాంటి చూసినప్పటికీ అవి సామాన్యమైనటువంటి ఆకులు చెట్లుగానే ఉన్నాయి. They won't bother to pick them up and waste their time in looking at it. కనుక వేరే వారు వాటిని చూడరు, వాటిని తెంపరు, వాటిని తుంచరు. Because they have no attraction, no beauty and no value in their sight. వారి దృష్టిలో అలాంటి ఏమి ఆకర్షణీయంగా ఉండవు, వారికి ఏమి సొగసుగా ఉండవు. But those know something about the leaves, they can pick them up, dry them and powder them and use them. అయితే వాటి విషయము తెలిసిన వారు, ఎరిగిన వారు అలాంటి అన్ని తెంచుకొని తీసుకుని వచ్చి కూర్చి ఎండబెట్టి దాన్ని పొడి చేసి దాని ఔషధం చేస్తున్నారు. But there are some leaves which have the property even to set the bones, broken bones. మరి కొన్ని ఆకులలో విరిగిన ఎముకలను కూడా కట్టగలిగినటువంటి పదార్థము శక్తి ఉన్నది. There are some bone setters who are able to set the broken bones with the help of the leaves only. కొంతమంది ఈ ఎముకలను కట్టే వైద్యులు ఉన్నారు. ఇలాంటి కొన్ని ఆకుల ద్వారానే అది కట్టి ఎముకను కట్టివేస్తున్నారు. I have known of those persons, even though the best surgeon could not set those bones for them. అలాంటి మనుషులు నేను చూసినాను. మంచి వైద్యులు సహా ఆ ఎముకలు విరిగినవి బాగు చేయలేకపోతున్నారు. They consulted a good doctor, but they couldn't do so. మంచి డాక్టర్ దగ్గర పోయినారు కానీ ఏం చేయలేకపోయినారు. But some of the poor people, if few leaves, they got them cured. అయితే వేరే మనుషులు చాలా పేదవారే ఏవో కొన్ని ఆకులు తెంచుకుని వచ్చి అవి కట్టి బాగు చేస్తున్నారు. My father, many years ago, he broke his arm by falling from the horse. చాలా ఏళ్ల కిందట మా తండ్రి గుర్రం మీద నుండి పడి తన చేయి విరగొట్టుకున్నాడు. I still remember how they brought in 2 or 3 doctors who could not set the bone right. నాకు ఇంకా అది జ్ఞాపకం ఉంది. 2-3 డాక్టర్లను వారు తీసుకొచ్చారు కానీ వారు ఏం బాగలేదు చేయకపోయినారు. But one day when a poor shepherd came with few leaves and some sheep's milk. ఒక దినమున ఒక గొల్లవాడు కొన్ని ఆకులు తీసుకొచ్చినాడు, ఆ గొర్రెలకు కొంచెం పాలు తీసుకొచ్చినాడు. And within a few days he got them all right. కొన్ని దినాల లోపల దాన్ని కట్టి ఆ గాయం బాగైపోయింది. And now those people have got some idea of those things. దానికి అలాంటి మనుషులకు అలాంటి వస్తువులలో ఉండేటువంటి విలువ వారు ఎరుగుదు. So in their sight, those leaves are of great value. కనుక అలాంటి వారి దృష్టిలో ఆకుల్లో చాలా విలువ ఉంది. And they know how they can use them to relieve pain and suffering. మరి ఆ నొప్పి ఆ బాధ నుంచి ఎట్లు బాగవుతుందో అని వారికి ఆ సంగతి తెలుసు. The same way there are herbs which can even take away many eye diseases. ఆ విధముగానే ఇంకా కొన్ని చెట్లు వేర్లున్నవి అవి ఇతర అనేక రోగములను కూడా తీసివేస్తున్నాయి. ఆ కంటి జబ్బులు కూడా తీసివేస్తున్నాయి. Now here we find how that man who going about, he found a treasure whom he can use it for eternity. అయితే ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన ఒక ధనమును కనుగొంటున్నాడు, నిత్యత్వమునకు దాన్ని ఉపయోగించాలని కోరుతున్నాడు. Because he knows how much he can change us, transform us and make us fully useful to himself for eternity. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసును ఆయన మనల్ని ఎట్లు మార్చివేసి ఆయన మనల్ని బాగు చేసి ఆయన నిత్యత్వమునగాను మనం ఎట్లు ఉపయోగించడం అనేది ఆయన తెలియదు. His eyes can see everything. ఆయన యొక్క కంటిలో దృష్టిలో అన్ని కనబడుతున్నవి. See for example, Matthew Gospel, దృష్టాంతంగా చూడండి మత్తయి సువార్తలో chapter 17. 17. Matthew Gospel chapter 17. మత్తయి సువార్త 17. Come in verse 24. 24. And when they were come to Capernaum, they that received tribute money
came to Peter and said, "Does not your master pay tribute?" He said, "Yes." And when he was come to the house, Jesus questioned him, saying, "What thinkest thou, Simon? Of whom do the kings are there pay custom or tribute? Are they only children or of strangers?" Peter said unto him, "Of strangers." Jesus said unto him, "Are the children free? Notwithstanding, lest we should offend them, go thou to the sea, cast a hook, take out the fish that first cometh up, when thou hast opened the mouth, thou shalt find a piece of money, and that take and give unto them for me and thee." 17వ అధ్యాయం మత్తయి 24లో నుండి వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు 6 షెకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, "మీ బోధకుడు ఈ 6 షెకెలు చెల్లింపడా అని అడగా చెల్లించును అని. అతడు ఇంటిలోకి వచ్చినప్పుడు అతడు మాట్లాడక ముందుగా యేసు ఆ సంగతి ఎత్తి, "సీమోనా, నీకేమి తోస్తున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, "అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఆయనను మనం వారికి అభ్యంతరం కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిరేలా 1 షెకెలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను." And no human eye could ever see in that fish that piece of money. చూడండి, ఆ చేపలో అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బు ఉందని ఏ మనుష్య కంటికి కనబడదు. Somewhere the fish might have swallowed a piece of money. ఎక్కడనో ఎప్పుడో ఆ చేప ఆ షెకెలు డబ్బు మింగి ఉంటుంది. Because sometimes people throw money in the water. ఎందుకంటే కొన్ని పర్యాయములు మనుషులు కొన్ని డబ్బులు వేస్తారు, నదుల్లో పారవేస్తారు. That's quite possible that fish has swallowed a piece of money. ఒకవేళ మరి ఆ చేప సాధ్యమే ఏదో ఒక డబ్బును మింగివేస్తుంది. And nobody knew what was in her mouth. కనుక దాని నోట్లో ఉండేది ఎవరు తెలియదు. Lord is passing by that area. He knew the place, a fish also. అయితే యేసుక్రీస్తు ఆ మార్గంలో గుండా లేక ప్రాంతంలో వెళుతూ ఉండేటప్పుడు అక్కడ ఉండే ఆ చేప నోట్లో ఉండేటువంటి ఆ డబ్బు కూడా ఆయనకు తెలుస్తుంది. So he told someone, "You go there and cast a hook." కనుక సీమోనుతో అన్నాడు, "నువ్వు పోయి గాలం వేయి. Because you only want to catch only one fish only. ఒక్క చేపనే పట్టుకోవాలా. And he wanted only one fish required. మరి ఆ ఒక్క చేపలో కూడా దాంట్లో డబ్బు ఉంది. He said the fish will first come and you take the fish. కనుక మొదటిగా వచ్చేటువంటి ఆ చేపను నువ్వు తీసుకో. Open the mouth and you find the money inside. ఆ నోట్ తెరుచుడు అక్కడ మరి డబ్బు ఉంటుంది. And that coin was about 2 rupees. కనుక అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బు 2 రూపాయలంత వెల. Lord Jesus Christ, I could see that. కాబట్టి యేసుక్రీస్తు యొక్క కంటికి అది కనబడుతుంది. His eyes can see everything. ఆయన కంటికి అన్ని కనబడుతున్నాయి. But he knew how much value is in that fish. ఆ చేపలో ఎంత విలువ ఉందో ఆయన తెలుసును. For other people, has not much value. వేరే వారికి దాని విషయం ఏం విలువ లేదు. Thus you see, our Lord Jesus Christ can see in us the hidden treasure. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు దాచమైన ధనము మనలో చూడగలుగుతున్నాడు. There's something which he can transform completely and make us a peculiar treasure, hidden treasure. మనం సంపూర్ణంగా ఆయన మార్చివేసి తన స్వకీయమైనటువంటి ధనముగా సాంపాద్యముగా మనం చేయగలిగేది ఒకటి మన యందు చూస్తున్నాడు. And that's why you see in Psalm 135 and verse 4 we are compared to a peculiar treasure. కనుక 135వ కీర్తన 5వ వచనములో మనము స్వకీయమైన ప్రతిష్టమైన ధనము భాగ్యముగా ఎంచబడుతున్నాం. Psalm 135 verse 4. 135:4 కీర్తన. For the Lord has chosen Jacob unto himself, Israel for his peculiar treasure. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొను. Peculiar treasure. స్వకీయ ధనము. The name Jacob means deceiver. యాకోబు అనగా పేరు మోసగాడు. All of us have a Jacob nature. Very much. మన అందరం కూడా మన పుట్టుక నుండి యాకోబు స్వభావమును కలిగి ఉన్నాం. But God, by coming God's hand, we become Israel. అయితే దేవుని యొక్క చేతిలోనికి వచ్చే వలన మనం ఇశ్రాయేలుగా అవుతున్నాం. Because see how as small children we deceive our parents, then we deceive our neighbors, then go on deceive somebody as we grow older. ఎందుకనగా చూడండి, మనం ఇంకా చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు మన తల్లిని మన తండ్రిని ఎట్లా మోసం చేస్తుంటాము, మళ్ళీ పెద్దవారు కొలది వేరే మనుషులు కూడా మోసం చేస్తుంటాం. When small baby wants the mother, goes on crying very loudly. చూడండి, చిన్న పిల్ల కూడా తల్లి దగ్గర రావాలని కోరేటప్పుడు గట్టిగా ఏడుస్తుంది. Not because child has any sickness or pain. ఆ బిడ్డకు రోగం వచ్చిందని ఏడుపు కాదు, లేక నొప్పిందని ఏడుపు కాదు. But child want to give the impression that
It got some serious. గనక ఆ బిడ్డ ఏం చేస్తుందంటే ఏదో చాలా అపాయంగా ఉన్నట్టు చూపించగొట్టుంది. The way it cries and weeps, the mother may feel like something serious. గనక ఆ బిడ్డ ఏడుపు చూస్తే, ఆ ఏడ్చే లక్షణాన్ని చూస్తే ఆ బిడ్డకి ఏమో పెద్ద అపాయం వచ్చినట్టు It's కనబడుతుంది. only a deception. అదంతా మోసం. So we are born with a deceiving nature. గనక మోసం చేసే స్వభావంతోనే మనం పుట్టాం. Then the children start deceiving their mother, and they want biscuit or some cake. తర్వాత పిల్లలు చూడండి, ఒక కేక్ కావాలంటే, ఒక బిస్కెట్ ఏమైనా రొట్టె కావాలంటే మళ్ళీ మోసం. I don't know anybody here who hasn't deceived the mother that way. మరి ఆ రాజుగా ఎవరైనా మోసం చేసినారా? పిల్లలు ఇక్కడ ఉన్నారా ఏమో తెలియదు ఎవరైనా. But they have told something. అయితే ఏదో ఒకటి చెప్పేసినారు. Either a cake or a biscuit or something from the kitchen side. లోగా రొట్టె కావాలనో, కేక్ కావాలనో, బిస్కెట్ కావాలనో, కిచెన్ లో వంట చేసేది ఏదో ఒకటి కావాలని ఒక మోసం కలిగేది. Even big babies come to our kitchen sometime, take away sugar and coffee. కొన్నిసార్లు మరి పిల్లల్ని తీసుకొస్తారు, Big babies. ఆ పెద్ద పెద్ద బేబీలు వస్తారు మన దగ్గర. They come to- వచ్చాక కాఫీలు, టీలు అవన్నీ అక్కడి నుంచి ఎత్తుకుపోతా ఉంటారు. They make sure nobody is watching. వాళ్ళు చూస్తారు, ఇంకెవరేమి ఇక్కడ చూసే వాళ్ళు లేరు. They come to the door, come that door, they make sure. ఆ తలుపు గుండా, అవతల తలుపు గుండా, ఇతర తలుపు గుండా చూస్తారు, ఎవరు ఇక్కడ ఏమో లేరు. Then they take what they want, you know, is there. కనుక అక్కడ ఏదో ఉన్నది, అక్కడ ఉన్నది తీసుకొని పోతారు. That's our nature. అది స్వభావం అది. We are born with a nature of deception. కనుక అలాంటి మోసం చేసే స్వభావంతో మనం పుట్టినాం. God is so gracious, so merciful. దేవుడు ఎంతో కృప కలిగి, ఎంతో కనికరం గలవాడు. Knowing our nature of corruption and deception and defilement, చెడిపోయినటువంటి, మోసకరమైనటువంటి, అపవిత్రమైనటువంటి మన మోసమును ఆయన తెలిసి He comes to us and does choose us and accept us. ఆయన మన దగ్గరకు వస్తున్నాడు, మనల్ని ఏర్పరచుకుంటున్నాడు, మనల్ని చేర్చుకుంటున్నాడు. And does give us a new nature, అప్పుడు ఆయన మనకు నూతన స్వభావం a ఇస్తున్నాడు, divine nature. దైవ స్వభావం ఇస్తున్నాడు. By that divine nature, He can bring into us a treasure. ఆ దైవ స్వభావం మూలముగా మన లోపలికి ఒక ధనమును తీసుకుని వస్తున్నాడు. See 2 Peter 2 పేతురు and chapter 1 1 and verse 4. 4. 2 Peter chapter 1 verse 4. 2 పేతురు 1 4. Whereby are given unto us exceeding great and precious promises, that by these ye might be partakers of the divine nature, having escaped the corruption that is in the world to us. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశలను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించారు. See, know how the divine nature coming into us will make us more useful to Him and more fruitful unto eternity. చూడండి, దైవ స్వభావము మన లోపలికి వచ్చడం వలన ఎట్లు మనం ఉపయోగం అవుతున్నాము, ఎట్లు మనం నిత్యత్వం కొరకైన ఫలములు ఫలిస్తున్నాము. That's why you see He goes on calling anybody to come unto Him. He knows by the same power He can make us useful to Him. అందును బట్టి ఆయన ఇక్కడ అక్కడ వెళుతూ నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఎందుకంటే వారి ద్వారా ఆయన ఏమి చేయగలను అని ఆయన ఎరిగి ఉన్నాడు. Going by His judgment, all of us have become like a filthy rag. గనక ఇక్కడ ఉన్నటువంటి రీతిగా మనం చూసేటప్పుడు మనం అందరం కూడా మురికి గుడల లాంటి వారమైన, Every human being, before God is sinner. ప్రతి మనుషుడు కూడా దేవుని ఎదుట పాపిగా ఉన్నాడు. All have sinned with no exception. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. That's why we as human beings, whosoever we are only fit to be compared to a filthy, dirty rag, an unclean rag. అందుకే పాపులముగా మనం అందరము, మనం ఎవరైనా సరే మనము ప్రారవేయబడినటువంటి మురికి గుడలాగా ఉన్నాం. Because going by our ordinary condition, God cannot make use any of us. ఎందుకంటే మన యొక్క సామాన్యమైన స్థితిని బట్టి చూస్తే ఎవరిని కూడా ప్రభు ఉపయోగం చేసుకోలేడు. But He had to transform us to make us a peculiar treasure. అయితే ఆయన మనల్ని స్వకీయ ధనముగా చేయుటకు గాను మనల్ని మార్చవలసి ఉన్నది. You find this diamond. మీరు చూడండి, ఈ యొక్క రత్నము ముత్యములు But చూడండి. diamond really is transformed charcoal. గనక ఈ యొక్క రత్నము ఇలాంటి ప్రశస్తమైన రాయి బొగ్గులో నుండి చేస్తున్నారు. You keep a charcoal in some pressure for a long time, much heat. ఒక బొగ్గును చాలా వేడిమి కలిగి, చాలా ఒత్తిడి కలిగినదిగా It పెంచేటప్పుడు can be transformed into a very precious shine diamond అది by pressure and by heat. చాలా ప్రశస్తమైనటువంటి ప్రకాశమానమైనటువంటి ఒక రత్నముగా ఆ ఒత్తిడి, ఆ వేడిమి వలన అది మార్చబడుతుంది. You analyze this composition by chemistry, is only a carbon. గనక దానిని Okay. పరీక్షించి పరిశీలన చూస్తే అది అంత బొగ్గు లాంటిది. And yet the same thing can become very precious diamond. అట్లా అయినప్పటికీ అది చాలా ప్రశస్తమైన రత్నముగా మార్చబడును. Now you find how every one of us can become unto God a peculiar treasure,
and a pearl great price. ఆ విధముగా మనం ఒక్కొక్కరము కూడా చాలా విలువైనటువంటి స్వకీయమైన ధనముగా మనము ముత్యముగా చేయబడుతున్నాం. That pearl also is produced by suffering and pain. ఆ ముత్యం అనేది కూడా చాలా శ్రమలో బాధలో గుండా ఏర్పడుతుంది. Found in the sea. సముద్రములో And some sea grain, some grain of sand enters. ఎప్పుడైతే మరి సముద్రపు యొక్క ఇసుక మరి ఒక జంతువు ఉండేటువంటి చిన్న కప్ప It gives pain. దానిలో చేరేటప్పుడు దానికి నొప్పి కలిగిస్తుంది. And for a leaf you find there some coming out. Some fluid comes out. దానిలో నుండి కొంత రసం కారినట్టుగా వస్తుంది. And the fluid becoming solid becomes pearl. అప్పుడు దానిలో నుండి కారినటువంటి ఆ రసాయము అది గట్టిగా ఏర్పడి అది ముత్యం అవుతుంది. Same you find the silk also come like a pain. అట్లనే మరి పట్టు కూడా అట్లా బాధలో నుండి వస్తుంది. Silk worm in pain that produce their silk. ఈ యొక్క పట్టు కలిగించేటువంటి ఆ పురుగు అది బాధలో గుండా దాన్ని తీసుకుని So వస్తుంది. God, Lord Jesus, our Creator, He wants to have pearl of great price. కనుక ప్రభువైన యేసుక్రీస్తు మహా విలువైనటువంటి ఒక ముత్యముగా ఉండాలని కోరుతున్నాడు. He wants to use that pearl in His own heavenly building. ఆ ముత్యమును ఆయన తన యొక్క పరలోక కట్టడములో ఉంచగోరుతున్నాడు. That's why He is going about seeking to save sinners. They may become a part of the heavenly house. అందును బట్టి ఆయన వెళ్ళుచూ వెతుకుచూ పాపిని రక్షించి తన యొక్క పరలోక ఇంటిలో ఒక భాగముగా కట్టగోరుతున్నాడు. When we first come to Him, we are full of foolishness and all kind of weaknesses. మొట్టమొదటిగా మనం ఆయన యొద్దకు మొదటిసారి వచ్చినప్పుడు మనమందరం బుద్ధిహీనులముగా నిష్ప్రయోజనమైన వారముగా ఉన్నాం. 1 Corinthians మొదటి కొరింథీయులకు and chapter 1, 1 from verse 27, 27 God has chosen the foolish things of the world to confound the wise. God has chosen the weak things of the world to confound things which are mighty, and base things of the world, things which are not, things despised. Has God chosen, yea, things which are not, doing not things that are. జ్ఞానులను సిగ్గుపరచకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. There has been God's method throughout the centuries. ఆయన శతాబ్దముల కొలది దేవుడు ఇలాంటి పద్ధతి కలిగి He has been seeking and saving these foolish vessels, and through them confounding the wise and mighty men. ఇలాంటి బుద్ధిహీనమైనటువంటి బలహీనమైనటువంటి పాత్రలను ఏర్పరచుకుని అలాంటి వారి ద్వారా జ్ఞానులను మరి వివేకులను బలవంతులను సిగ్గుపరిచినాడు. Now we think sometimes some men which are very wise and great, they can become useful to God. కొన్నిసార్లు మనమేం తలస్తామంటే కొంతమంది మనుషులు చూచి వీళ్ళు చాలా గొప్పవారు చాలా జ్ఞానం గలవారు దేవునికి చాలా ఉపయోగం అవుతారు. Now we say if so and so becomes a Christian, then many more become Christian. మనం అనుకుంటాం ఫలాని ఆయన క్రైస్తవుడు అయితే ఆయనను బట్టి చాలా మంది క్రైస్తవులు అవుతారు అనుకుంటాం. God is so wise and so well known, we think by his becoming Christian many more follow. ఎందుకంటే ఆయన చాలా జ్ఞానం గలవాడు చాలా ప్రఖ్యాతి గలవాడు కనుక ఆయన క్రైస్తవుడు అయిపోతే ఇంకా చాలా మంది క్రైస్తవులు అయిపోతారని తలస్తాం. But going by the history we find out God has chosen everywhere foolish vessels, weak vessels, despised vessels, rejected vessels to confound the mighty and great men. అయితే చరిత్ర ప్రకారం చూస్తే బైబిల్లో జ్ఞానులను బలాఢ్యులను బలవంతులను సిగ్గుపరచుటకు ఆయన బలహీనులను శక్తి లేని వారిని బుద్ధిహీనులను మతిహీనులను బలహీనమైన వారిని ఏర్పరచుకున్నాడు. That's how he, having chosen the vessels which were despised and hated and rejected, now they become in God's hand instruments to work out his purpose. కనుక తృణీకరించబడి నిరాకరించబడి ఎన్నిక లేకుండా చేయబడినటువంటి ఆ పాత్రను ఆయన తీసుకొని ఆయనకు ఉపయోగకరమైన పాత్రగా చేస్తున్నాడు. Another example in God's word, దేవుని వాక్యంలో మరొక దృష్టాంతం చూడవచ్చు. in 1 Samuel and chapter 30. మొదటి సమూయేలు 30. First book of Samuel and chapter 30. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. First book of Samuel and chapter 30. మొదటి సమూయేలు 30 from the verse 11. 11 నుండి Very responsibly. మనం కలిసి చదువుతాం ఇప్పుడు. And now we see that in the beginning of the chapter how David and men and great sorrow. చూడండి ఈ అధ్యాయంలో మొదట చూస్తే దావీదు ఆయనతో ఉన్న ప్రజలు బహు దుఃఖంలో ఉన్నారు. They loved so much, they had no more power left to weep. వారెంత గట్టిగా ఏడ్చినారంటే ఏడవ శక్తి లేనంత అయిపోయినారు. That verse 4. 4వ వచనం. Then David and the people that were with him lifted up their voices and wept until they had no more power to weep. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చింది. Their loss was so great. అంత దుఃఖమైన నష్టం కలది. Their women and children all were taken captive by the Amalekites while they were away to Ziklag. వారి భార్యలు వారి పిల్లలు వారి ఆస్తి వారంతా కూడా ఆ సిక్లగులో ఉన్నటువంటి వారందరూ వాళ్ళు లేనప్పుడు అంతా వచ్చి అమాలేకి తీసుకుపోయినారు.
Now they are in sorrow. ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నారు. They don't know how to recover what they have lost. వారు పోగొట్టుకున్నది ఎట్లా మళ్ళీ వస్తుందో తెలియదు. Now having heard the voice of God, they began to pursue the Amalekites. వారు ఇప్పుడు దేవుని యొక్క స్వరం వింటూ అమాలేకీయుల వెంట వెళ్తున్నారు. And on the way, they see this man almost dying. మార్గంలో ఒక మనుషుని కనుగొన్నారు, కొర ప్రాణంతో ఉన్నాడు. His master said, now he's no good. కనుక ఇప్పుడు ఆ యజమాని అనుకున్నాడు, ఇక ఈ మనుషుడు ఏం పనికిరాడు. His master was an Egyptian. అతడు ఐగుప్తీయుడు. And he left him there. అక్కడ విడిచిపెట్టిపోయినాడు. They lied there in the field for 3 days and 3 nights. పొలంలో అక్కడ 3 రాత్రి పగళ్ళు పడి ఉన్నాడు. Almost dying, no strength. ఇంకా దాదాపుగా చచ్చిపోతున్నాడు, ఇంకా ఏం బలం లేదు. So in the eyes of Egyptian, that man of no value. కనుక ఐగుప్తుల యొక్క దృష్టికి ఇంకా ఆ మనుషునికి ఏం విలువ లేదు. Just as you throw a dirty paper, they threw him in the field. పనికిమాలిన కాగితాన్ని మనం పారవేసినట్లు వారు ఆ పొలంలో పారవేసినారు. And they will make any provision for his food or for his comfort, any kind. ఆయన భోజనమునకు మరి ఆయన సుఖమునకు ఆయనకి నెమ్మదికి ఏమి చేయలేదు. They left him there. అట్లా వదిలిపెట్టారు. He was in their sight of no use. వారి దృష్టిలో ఏం పనికిరాడు. Same way as our condition. అట్లనే మన స్థితి కూడా ఉంది. We are lying in the field of no use to anybody. మన పొలంలో ఎవరికి ఏం పనికి రాకుండా పడిపోయిన వారంగా ఉన్నాం. That is our true inward human condition. అది మన యొక్క నిజమైనటువంటి మన ఆంతర్య మానవ స్థితిగా ఉన్నది. Of no real use to God. దేవునికి నిజమైన ఉపయోగం ఏమి ఉండదు. Now David as the man saw that man in the field. ఇప్పుడు ఆ దావీదు ఉన్నటువంటి ఆ మనుషులు ఆ పొలంలో పడి ఉన్నటువంటి ఆ మనుషుని చూచారు. And they felt sorry for him. ఆ మనుషుని చూచి చాలా దుఃఖపడ్డారు. They gave him some water to drink, some raisin, some figs. అప్పుడు ఆ మనుషునికి ఏం చేశారంటే కొంచెం తాగడానికి నీళ్లు ఇచ్చినారు, కొంచెం ద్రాక్ష పండ్లు ఇచ్చినారు, కొంచెం అంజూర పండ్లు పెట్టినారు. And he was revived. అప్పుడు ఆయన కొంచెం ప్రాణం వచ్చింది. With his help, they found the camping place Amalekites. కనుక ఇప్పుడు ఏం చేశారంటే ఆ మనుషుని యొక్క సహాయం వలన ఇప్పుడు అమాలేకీయులు వెళ్ళినటువంటి మార్గం కనుగొన్నారు. Because they came upon them so suddenly, they recovered all. కనుక వారు అకస్మాత్తుగా అక్కడ పోయినందును బట్టి వారు అంతా సంపాదించుకున్నారు. They recovered all what they lost. వారు ఏమేమి పోగొట్టుకున్నారో అంతా కూర్చుకున్నారు. Now they receive much more than they lost. ఎందుకంటే మరి Much more than they lost. వారు పోగొట్టుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా. That man now to them very precious. ఈ మనుషుడు ఇప్పుడు వీరికైతే చాలా విలువైన వాడు. For Egyptians of no use. ఐగుప్తీయులకైతే ఏం ప్రయోజనం లేదు. Anybody passing by no use. మరి దాటిపోయే వారికి కూడా పనికిరాడు. Who will bother about a dying man? చచ్చిపోయే మనుషుల విషయం ఎవరు చింతిస్తారు? So weak and so useless. అంత బలహీనంగా అంత నిష్ప్రయోజనం. And yet he was the means of a great recovery for all the men of David. అట్లయినప్పటికీ దావీదు మనుషులకును వారి అందరికి ఎంతో సంపాదించుటకు సహాయం చేసిన వాడు. Before that they were crying loudly. దానికి ముందైతే శక్తి లేక They ఏడ్చారు. know to whom to go to and what to do. ఎవరి యొద్దకు పోవాలా, ఏం చేయాలా, ఏం తెలియకుండా ఉన్నారు. So that man became a useful vessel. కనుక ఇప్పుడు ఈ మనుషుడు వారికి ఉపయోగకరమైనటువంటి పాత్ర అయినాడు. And that's why you see God is seeking us. అందుకొరకే దేవుడు మనలను వెతుకుతున్నాడు. Even though we have become absolutely useless to our fellow men, మనము ఈ భూమి మీద మనుషులకు పనికి మాలిన వారంగా ఉన్నప్పటికీ God's hand we can be eternally useful. అయితే దేవుని హస్తములో మనం శాశ్వతంగా ఉపయోగం అవుతాం. And we can become unto him a peculiar treasure and a pearl of great price. మనము ఆయనకు స్వకీయమైన ధనముగా అవుతాము, మహా అమూల్యమైన ముత్యముగా అవుతాం. Lord Jesus Christ has given all what he had. ప్రభువైన యేసుక్రీస్తు తనకున్నదంతా కూడా ఇచ్చివేసినాడు. He gave all what he had. తనకున్నదంతా ఇచ్చివేసినాడు. That's why unto him we are so precious. అందును బట్టి ఆయనకు మనమెంతో విలువైన వారు. Only when you go to heaven, then you know exactly how much precious we are to him. నువ్వు పరలోకం పోయిన తర్వాతనే మనం ఆయనకి ఎంత విలువైన వారం అనేది అప్పుడు తెలుసుకుంటాం. We are reminding God for again. Unto God we are very precious. దేవుని యొక్క వాక్యం మళ్ళీ మనకు జ్ఞాపకం చేసేది ఏమిటంటే మనం ఆయనకి ఎంతో ప్రశస్తమైనటువంటి వారం. Book of Exodus and chapter 19. కాండం 19వ అధ్యాయంలో and verse 5. Now therefore ye will obey my voice indeed, and keep my covenant, then ye shall be a peculiar treasure unto me of all people. All earth is mine. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన పక్షమందు మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. Peculiar treasure above all people. Peculiar treasure above all people. జనములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. God is a peculiar treasure unto me. దేవుడు అంటాడు నాకు మీరు స్వకీయ In the eyes సాంపాద్యం. of God. దేవుని దృష్టిలో Even though before fellow men we may remain foolish and stupid, not much use. మనుషులందరూ ఎదుటెట్టుంటామంటే
బుద్ధిహీనులముగా పనికి మాలిన వారముగా నిష్ప్రయోజకులముగా లెక్కకు లేని వారం ఉండవచ్చు. But once we repent of our sins అయితే ఒకసారి మన పాపముల విషయమై మారు మనసు and confess them, మనము పాపములు ఒప్పుకున్న and తర్వాత be sorry for them, వాటి కొరకు దుఃఖపడిన తర్వాత and get them forgiven by Lord Jesus Christ, మన పాపములన్నీ ప్రభువైన యేసుక్రీస్తు క్షమించిన తర్వాత and believing that He died in our stead for our sins, ఆయన మనకు బదులుగా మన పాపముల కొరకై చనిపోయినాడని మనం నమ్మిన తర్వాత and shed the blood to cleanse us, ఆయన మనను కడుగుటకాయ ఆయన రక్తమును కార్చినాడని నమ్మితే and rose again to live in us. ఆయన మనలోనే జీవించుటకాయ తిరిగి లేచినాడని నమ్మినప్పుడు That kind of faith will goes on working us, అలాంటి విశ్వాసమే మనలో క్రియ చేయించును. and goes on working until we are fully transformed and become in His sight a wonderful treasure. మనలో ఎంతవరకు అది కార్యము జరిగిస్తుందంటే మనము సంపూర్ణంగా మార్చబడి ఆయనకు సంపూర్ణమైన ధనముగా చేయబడి అంతలాగున The మార్చేస్తుంది. mystery that we will be unto God more useful than the angels, మర్మం ఏమిటంటే ఇప్పుడు దూతల కంటే ఎక్కువగా మనము దేవునికి ఉపయోగం అవుతాం. because God's manifold wisdom, it cannot be revealed to the angels, it is going to be revealed to those who are now being sought by Him. ఎందుకంటే దేవుని యొక్క అనేక విధములైనటువంటి ఆ సర్వజ్ఞానము దూతల ద్వారా బయలుపరచలేనటువంటిది మన ద్వారా ఇప్పుడు వెతికి రక్షించే వారి ద్వారా బయలుపరచనై ఉన్నాడు. That is Ephesians 3rd chapter, ఎఫెసీయులకు 3వ అధ్యాయం and verse 10, 10. to the intent now unto the principalities and powers in heavenly places might be known by the church the manifold wisdom of God. దేవుని యొక్క నానా విధములైనటువంటి జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించను సంఘము ద్వారా. What a mystery. ఎంత గొప్ప మర్మం అది. God's manifold wisdom. It cannot be revealed even by angels. దేవుని యొక్క అనేక విధములైనటువంటి జ్ఞానము దూతల ద్వారా బయలుపరచబడలేదు. It has to be revealed by those who are now being sought by Lord Jesus Christ and are being transformed by Him. ఇప్పుడు ఎవరెవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వలన ఆయన వెతకబడి లేక ఆయన వెతికి ఎవరైతే రక్షిస్తున్నాడో వారి ద్వారా బయలుపడినది. Now when you see a thing in the beginning, చూడండి, ఒక వస్తువును మీరు మొదట you చూచినప్పుడు don't know its usefulness. దాని ఉపయోగం నీకు తెలియదు. When they first discovered the oil, మొట్టమొదట తైలము లేక నూనె కనుగొన్నారు. that time they never knew what it contained, how useful now. కనుక దానిలో ఏమేమి ఉంటుంది, దాన్ని ఎట్లా ఉపయోగించాలా ఏమిటని ఎవరికి తెలియదు. Because it is full of all kind of dirt. ఎందుకంటే దాంట్లో అన్ని విధములైనటువంటి చెత్త ఉంది. Then with a very high temperature, they began to refine it. అప్పుడు వారు బాగా వేడి చేసి దాన్ని చాలా స్పష్టం నిర్మలపరిచినారు. With a very high temperature. ఎక్కువ వేడి ఇచ్చే And it becomes vapor. అప్పుడు అదంతా మరి ఆవిరి అయింది. Then they found out that filthy, dirty stuff contains something very useful. కనుక ఇప్పుడు ఆ పనికి మాలిన రోత చెత్త కలిగిన అంతా కూడా ఎంత ఉపయోగకరమైందని తెలుసుకున్నారు. That's how they discovered petrol and other projects of same kind. ఆ విధముగానే పెట్రోల్ నూనె ఇతరమైనటువంటి నూనెలు అలాగే కనుగొన్నారు. But before that, they never knew anything about it. అయితే దాని విషయం మొదట ఏమిటని తెలియదు. But they first found only like very filthy, dirty water. మొట్టమొదటి దాన్ని చూసినప్పుడు అదేదో రోతగా చెత్తతో ఉండేటువంటి నీళ్ళలా కనబడింది. It's only by a person who knew something about it, they discovered its real value. అయితే ఆ మనుషులు దాన్ని తీసుకొని తెలుసుకొని కనుగొన్నవాడు దానిలో ఉండే విలువ తెలుసుకున్నాడు. They were the land like a desert. అక్కడ ఒక దేశం అంతా ఎడారిలాగా ఉంది. When you go to Arabia and go to this Gulf area, అరేబియా ఈ యొక్క అరేబియా గల్ఫ్ ప్రాంతం పోతే for miles and miles you see nothing but sand. మైళ్ళ దూరము ఇసుక ఎడారే గాని ఇంకేం ఉండదు. No bush, no tree of any kind, no wanton habitation. ఎక్కడెక్కడైనా ఏ పొద గాని మొక్క గాని చెట్టు గాని ఆకు గాని పచ్చగా ఏమి And కనబడదు. nobody ever bothered to go and even stay there for 1 hour even. కనుక అక్కడ పోయి So dry looking place. అది నిలబడడానికి కానీ ఉండడానికి కానీ ఎవరికి ఇష్టపడదు. But only some years ago, కొన్ని ఏళ్ల కిందట they found the very same oil. అదే ప్రాంతంలో నూనె కనుగొన్నారు. Now you find many wonderful cities like there. ఇప్పుడు చూస్తే అక్కడ చుట్టంతా అద్భుతమైన పట్టణాలు కట్టుకున్నారు. Many wonderful buildings have come up. అద్భుతమైన The past 30 years only. ఈ 13 సంవత్సరంలో అద్భుతమైన భవనములు కట్టినారు. People were riding on donkey before, now they are flying in airplanes. ఇంతకు ముందు అక్కడంతా గాడిదల మీద ఎక్కి ఆ ప్రాంతాల్లో సంచారం చేసేవాళ్ళు ఇప్పుడు విమానాల మీద ఎక్కి ఎగురుతున్నారు. In a short time they become so wealthy. కొద్ది కాలంలోనే అంత ధనవంతమైన Now what a transformation. చూడండి ఎంత మార్పు అయిపోయింది. That desert place, absolutely no anybody becomes so wealthy in the whole area. ఎడారి స్థలము ఎవరికి పనికిరానటువంటిది ఎంతో ఆ ప్రాంతం అంతా ఇప్పుడు మారిపోయింది. See, we are like a desert only. మనం కూడా ఎడారి లాగానే ఉన్నాం. That's why in God's word we are compared to a howling wilderness. అందుకొరకే ఇది భయంకరమైన అరణ్యముగా పోల్చబడుతున్నది. That's God's word. దేవుని వాక్యంలో We are so barren, మనం అంత నిష్ఫలితమైనటువంటి వారం అయిపోయింది. yet by God's power
we can be wonderfully transformed. అట్లయినప్పటికీ దేవుని యొక్క శక్తి చేత అద్భుతంగా మనం మార్చబడుతున్నాం. God wants us to be used by Him so ordinary in heavenly also. దేవుడు మనలను నిత్యత్వంలో ఎల్లప్పుడూ ఉపయోగించాలని కోరుతున్నాడు. That's why the coming new creation, coming new kingdom will not be governed by angels. దానికి గాను రానైనటువంటి ఆ నూతన రాజ్యము ఏలడానికి దూతలకు అప్పగించడం లేదు. Hebrews 2nd chapter, హెబ్రీయులకు 2వ అధ్యాయం verse 5. 5. Hebrews 2nd chapter, హెబ్రీయులకు 2 verse 5. 5. For on the angels hath He not put in subjection the world to come, whereof we speak. మనము మాట్లాడుతున్న రాబో లోకమును ఆయన దేవదూతలకు లోపరచలేదు. Verse 6. 6వ వచనం. But certain place was testified, saying, what is man, not mindful of him, a son of man, thou victest him. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. This world which you see now will pass away. ఇప్పుడు మనం చూచేటువంటి ఈ లోకము గతించిపోయేది. Howsoever wonderful may look to you, ఎంత అద్భుతంగా కనబడినదైనా సరే one day it must pass away. ఒక దినమున గతించిపోవాలి. There will be a new creation నూతన సృష్టి ఉన్నది. to show forth God's full glory that will not be governed by angels. ఆ నూతన సృష్టిని దూతలు పరిపాలన చేయరు. Again, what a mystery. చూడండి, అది ఎంత గొప్ప మర్మం. They are mighty angels, బలమైన దూతలు ఉన్నారు. and we saw in the morning. ఉదయకాలం మనం విన్నాం. In Psalm 103 verse 20. 103వ కీర్తనలో 20వ వచనంలో The angels who excel in strength, బలశూరులైనటువంటి దూతలు, mighty angels, బలాఢ్యమైన దూతలు, and they are can't be numbered so many. వారు లెక్కలేనంత మంది ఉన్నారు. Revelation chapter 5 verse 11. ప్రకటన 5:11లో There are so many. ఎందరో ఉన్నారు. Thousands and thousands. వేల వేల కోట్ల కొలది వేల మనుషులు ఉన్నారు. Full of brightness and glory. మరి ప్రకాశిస్తున్నారు. Luke 24 and verse 4. లూకా 24:4లో. And yet we are told the coming new creation will not be governed by the angels. అట్లయినప్పటికీ రానైనటువంటి ఆ నూతన సృష్టిని దూతలు పరిపాలించరు. Even though they are mighty angels, many angels, and full of obedience. బలశూరులు అసంఖ్యాకములైనటువంటి మరి అటువంటి దూతలు అనేకులైనప్పటికీ And they're full of glory. వారు మహిమతో నిండి ఉన్నారు. Whenever they appear in shining garments. ఎప్పుడు కనబడాలనుకున్నప్పటికీ ప్రకాశమానమైన వస్త్రములతో కనబడతారు. And they are constantly obeying God's commandments. ఎల్లప్పుడు దేవుని ఆజ్ఞలకు లోబడుతుంటారు. Yes, it says here ఇక్కడ ఉంది that the coming new creation will not be given by angels. రాబో And the angels hath He not put in subjection the world to come. రాబో లోకము మాట్లాడుతున్న లోకమును దేవదూతలకు లోపరచలేదు. What I missed again. ఎంతో మర్మం కలది. We people who are now been redeemed by our Lord Jesus Christ have the privilege to govern them in their kingdom. మనము ఇలాంటి ప్రజలము ప్రభువైన యేసుక్రీస్తు వలన ఇప్పుడు రక్షించబడుతున్నటువంటి మనము ఆ రానైన లోకమును ఏలవలసినది. Filthy rags, dirty rags can become governors in heavenly kingdom. మురికి గుడ్డలు, రోత గుడ్డలు దేవుని యొక్క రాజ్యములో అధిపతులు, అధికారులు అవుతున్నారు. Because of the transforming power of precious blood. ప్రశస్త రక్తం ద్వారా మార్పు కలిగించేటువంటి ఆ శక్తి వలన In కలుగుతుంది. ourselves we are nothing. మనలో ఏమి లేదు. But when we claim into us the precious blood for cleansing by faith, మన విశ్వాసం ద్వారా ఆ ప్రశస్త రక్తం ద్వారా మనం కడగబడాలని కోరేటప్పుడు the blood has the power to keep us so clean and transformably. మనలను అంతగా పవిత్రం చేసి అంతగా మార్పులోనికి తెచ్చేటువంటి శక్తి ఆ రక్తంలో ఉన్నది. And we become God's governors in the coming new creation. అప్పుడు రానైనటువంటి నూతన సృష్టిలో దేవునికి మనం అధిపతులముగా అవుతాం. And that's why now God is seeking us. అందును బట్టి దేవుడు ఇప్పుడు మనల్ని వెతుకుతున్నాడు. To make us His kings and co-workers and governors in that coming new creation. మనలను ఆయన రాజులుగాను మనలను ఆ యొక్క అధిపతులుగాను రానైన నూతన సృష్టిలో ఉంచబోతున్నాడు. But devil won't like us leave His kingdom and join His kingdom. అయితే అపవాది ఏం చేస్తాడంటే సాతాను ఆయన రాజ్యం నుండి మనం వదిలిపెట్టబడి ఆ రాజ్యంలో పోయేది ఇష్టం లేదు. To keep us in bondage. మనం బానిసత్వంలో ఉంచుతున్నాడు. That's how see Jacob's father-in-law tried to keep in bondage by many offers. అందుకొరకే యాకోబు యొక్క మామ ఎన్నెన్నో వాటిని ఆయన ముందిచ్చి పెట్టి ఆయన దాసత్వంలో ఉంచాలని And కోరాడు. for a short time he was deceived. కొంతకాలం వరకు మోసపోయినాడు. Even though he became prosperous, చాలా వర్ధిల్లినాడు. but he never became really happy. అయితే నిజంగా సంతోషించలేదు. In the book of Genesis ఆది కాండంలో చూడండి and chapter 31. 31. Book of Genesis and chapter 31. ఆది కాండం 31. First of all, be chapter 30, sorry. మొదటిగా చూడండి 30లో Genesis and chapter 30 ఆది కాండం 30వ అధ్యాయము and verse 25. 25. It came to pass when Rachel had bound Joseph, that Jacob said to Laban, send me away, I may go out to my own place and to my country.
రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానును చూచి నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను. God had told Jacob beforehand that he will bring him back to Bethel as he was fleeing away from Esau's brother. దేవుడు యాకోబు ముందుగానే చెప్పినాడు, ఏశావు యొద్ద నుండి పారిపోయేటప్పుడు ఆయన నిన్ను మళ్ళీ దేశం తీసుకుని వస్తా అని చెప్పినాడు. And so there that he was to receive from God a true blessing. కనుక అక్కడనే దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం ఆయన దొరుకును. That God was giving a promise to him. దేవుడు ఆయనకు వాగ్దానం ఇస్తున్నాడు. That's chapter 28 book of Genesis 28వ అధ్యాయంలో ఆది కాండము and verse 13. 13లో Behold, the Lord said, I am Lord God Almighty, Lord God Abraham thy father, God of Isaac. The land where thou liest, we will give it and thy seed. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును అయిన యెహోవాను, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. That's the place where God wanted him to possess. ఆ స్థలాన్ని ఆయన స్వాధీనం చేసుకోవాలని దేవుడు కోరినాడు. That's why now Jacob is wanting to come back to the same place. కనుక యాకోబు అదే స్థలానికి మళ్ళీ రాగోరుతున్నాడు. But in a very subtle way, his father-in-law tempted him to stay behind. అయితే చాలా ఉపాయంతో ఆయన మామ వారిని మోసం చేసినాడు. Now chapter 30 30వ అధ్యాయంలో and verse 27. 27వ వచనం. And Laban said unto him, I pray thee, if I have found favor in thy eyes, tarry. I have learned by experience. Lord hath blessed me for thy sake. అందుకు లాబాను అతను చూచి, నీ కటాక్షము నా మీద ఉన్నలా నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాలని శకునము చూచి తెలుసుకుంటుందని చెప్పాను. And he said, appoint me thy wages, that give it. మరి అతడు నీ జీతం ఇంత నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదను. And in these words he did tempt him. ఈ మాటలు ఆయన శోధన అయిపోయింది. Now you tell me what kind of wages you want. కనుక ఇప్పుడు ఏం జీతం, ఎంత నీకు ఇవ్వాలో చెప్పు. He could have said at that time, ఆ సమయంలో చెప్పవచ్చు, no, God met me in a dream, he spoke to me, and I must go back to the very same place. లేదు, దేవుడు నాతో మాట్లాడినాడు, నా స్వప్నంలో దేవుడు నేను చూచినాను, నేను తప్పక మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలా. I want to go and possess my inheritance. నేను పోయి అక్కడ నా స్వాస్థ్యమును స్వాధీనం చేసుకోవాలా. But he was deceived by the offer of Laban. అయితే అట్లా చెప్పకుండా లాబాను చెప్పిన మాటలకు మోసపోయినాడు. And he agreed to stay behind by his own terms. కనుక తానే తన సొంత కాలం నిర్ణయించుకొని ఉండిపోయినాడు. Even though he became very wealthy and prosperous. అక్కడ చాలా భాగ్యవంతులైనాడు, చాలా వర్ధిల్లినాడు. Verse 43. 43వ వచనం. And the man increased in exceedingly, and had much cattle, and maid servant, and men servant, and camels and asses. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయన. But he got all that by tricks, by deception. కనుక ఇవన్నీ కూడా మోసము ఉపాయం చేత కలిగినాయి. He learned that trick by the shepherds of the country. కనుక ఆ ఉపాయం అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో మంద కాపరులు చేశారు. And by the shepherd's trick, he became more prosperous. కనుక ఆ మంద కాపుల యొక్క కర్ర దాని వలన తాను ఎక్కువ వర్ధిల్లినాడు. But he lost faith and peace. అయితే విశ్వాసము సమాధానం పోయింది. Only as he came back to Bethel, house of God, there he found true peace. ఎప్పుడైతే తిరిగి వచ్చినాడో, మళ్ళీ వెనక్కి వచ్చినాడో, బేతేలుకు వచ్చినాడో, అప్పుడే నిజమైన సమాధానం. And God to say again. మళ్ళీ దేవుడు మళ్ళీ చెప్పినాడు. 31 Genesis. ఆదికాండం 31 verse 3. 3. And Lord said unto him, Jacob, return, and thy father, and thy kindred, and I will be with thee. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండునని యాకోబుతో చెప్పాను. He had to be brought in God's full possession before he can enjoy the spiritual blessing. ఆత్మీయమైన ఆశీర్వాదములు సంపూర్ణంగా అనుభవించక ముందు దేవుని యొక్క సంపూర్ణ స్వాధీనంలోనికి ఆయన చేయబడను. Same in chapter 35. అట్లనే 35వ అధ్యాయం book of Genesis. ఆదికాండం. Genesis and chapter 35 from verse 9. ఆదికాండం 35:9 నుండి. And God appeared to Jacob again when he came out of Padan Aram and blessed him. God said to him, thy name is Jacob, thy name shall be called about Jacob, but Israel name be. And he called his name Israel. God, I am God Almighty, be fruitful and multiply. Nation and a company of nations shall be of thee, and the king shall come of the lands. యాకోబు పదనాల నుండి వస్తుండగా దేవుడు తిరిగి అతని ప్రత్యక్షమై అతను ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. దేవుడు సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందము, జనముల సమూహము నీ వలన కలుగును, రాజులను నీ గర్భమున వాసమున పుట్టెదరు. Even though he may serve his father-in-law for many centuries, he can't inherit such a blessing. అనేక శతాబ్దములు వారి మామ దగ్గర ఉన్నప్పటికీ, అక్కడ సేవ చేసినప్పటికీ ఇటువంటి స్థానం ఆయన దొరకదు. See, he may receive cattle and become prosperous materially, మందలు, ఆస్తి, ధనము ఎక్కువ సంపాదించవచ్చు, but he cannot find real peace. నిజమైన సమాధానం అక్కడ దొరకదు. It's only when he cast out strange gods, they were completely from them and came to
Bethel, the God met him, then he found two blessings. ఎప్పుడైతే ఆ దేవతలను వాటన్నిటి తీసివేసి ఎప్పుడైతే వాటన్నిటి నుంచి వదులుకున్నారో అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ బేతేలుకు వచ్చారో అప్పుడే నిజమైన సమాధానం పొందారు. So before he could be Israel, God had to free him completely. All the hidden strange gods in him. ఇశ్రాయేలుగా ఆయన మారక ముందు దేవుడు ఆయనలో ఉండి అన్య దేవతలను పూర్తిగా తీసివేసి మార్చివేయవలసి వచ్చింది. In whole family you find there were strange gods of some kind. వారి కుటుంబం అంతట్లో ఏదో ఒక విధమైన అన్య దేవతలు వారి లోపల ఉన్నవి. That's how the devil gains ground in our hearts. ఆ విధముగా మరి సాతాను మన హృదయంలో కూడా స్థలమును ఆక్రమిస్తాడు. By bringing some idol of some kind of some man, some woman, something in every heart. ఏదో ఒక విగ్రహం, ఏదో ఒక దేవత, ఏదో ఒకటి మనకు విగ్రహంగా దేవతగా ఒక స్త్రీనో ఒక పురుషునో దేన్నో మనకు దేవతగా చేసేస్తాడు. Men are deceived. మనుషులు మోసపోతారు. And live in deception for a long time. అవి చాలా కాలం మోసంలో జీవిస్తారు. And it's come after many years. చాలా సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు And now what I have gained anyway? ఎట్లయినా ఏం దొరికింది నాకు? Misery, unhappiness, strife, jealousy, suspicion, and sickness. దౌర్భాగ్యము, దుర్గతి, బలహీనము, రోగము, కష్టము, బాధ, వేదన, శ్రమ ఇవి వచ్చేసేవి. That's how many end their lives. చాలా మంది యొక్క జీవితం అలాగే ముగిస్తుంది. With all their material prosperity and wealth, land in misery. లోకరీతిగా ఆస్తి పాస్తి వృద్ధి వర్ధిల్లి అంతా చేసి ఆఖరికి ఆ దుర్గతికి But వస్తున్నారు. only by becoming the treasure of God, అయితే దేవునికి మనం ధనముగా చేయబడినప్పుడు we enjoy His peace and presence throughout eternity. ఆయన సమాధానము ఆయన సాన్నిధ్యమును నిత్యత్వములో మనం అనుభవించడం. Because to make us His treasure and the pearl of great price, He sold all what He had. ఆయన మనకు అటువంటి ధనముగా మనల్ని చేయుటకు ఆయనకు విలువైన అమూల్య ముత్యముగా చేయుటకు ఆయనకు అంతా అమ్మివేశాడు. And if He had paid such a high price to purchase us and redeem us, మనల్ని కొనుటకు మన నిమిత్తం ఆయన అంత వదిలిపెట్టి అంత గొప్ప క్రయం చెల్లించినప్పుడు then surely He would be very, very careful in keeping us, looking after us. అట్లయితే మనల్ని కాపాడే దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. Now supposing you are in your possession something of much value, చూడండి, ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఒక చాలా విలువైన వస్తువు ఉంది, you won't throw it here and there. ఇక్కడ అక్కడ ఊరికనే పారవేయవు. You'll keep it in the most safe place and look after it very, very carefully. దాన్ని భద్రంగా ఉండే స్థలంలో పెట్టి చాలా భద్రంగా కాపాడతావు. I see some people when they are traveling by train, చూడండి, కొంతమంది మనుషులు నేను చూసేటప్పుడు రైలు బండిలో ప్రయాణంలో they are afraid to lose their chappal. మరి చెప్పులు పోతాయేమని చాలా భయం. That's very common in the train, in your train. రైలు బండలో మన దేశాల్లో అదే చాలా And they keep their chappal on the pillow. వారు ఆ చెప్పులు తీసుకొని ఏం చేస్తారంటే తల కింద దిండు కింద It's పెట్టేస్తారు. only worth only 1 rupee at the most. ఏమో Very old chappal. ఒక రూపాయి ఎలా ఉండొచ్చు పాత చెప్పులు అవి. But if you look after it, they are so careful. అయితే వాటిని పోగొట్టకుండా ఉంచుకోవడానికి జాగ్రత్త. They are prepared to lose their comfort of sleep for chappal's sake. సరే, ఆ చెప్పుల కొరకు మరి నిద్ర కూడా పట్టకుండా పోగొట్టుకుంటారు. Other things which are much value, they are kept in lock and key. మరి వేరే చాలా విలువైన వస్తువులు ఉంటే తాళం వేసి పెట్టేస్తారు. See, the many people, they have not only one but 4 or 5 locks. చూడండి, చాలా మంది చాలా సార్లు ఒక తాళమే కాదు 4 తాళాలు వేసేస్తారు. To be sure they are kept safe. అంటే భద్రంగా ఉండాలని వారి యొక్క భావం. Before Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట we are the treasure of much value. మనము చాలా విలువైనటువంటి ధనంగా ఉన్నాం. He saw all what He had. ఆయన ఉన్నదంతా వేశాడు. All what He had. ఉన్నదంతా. He is the one who did make all the heaven and the earth. ఆయనే ఆకాశము భూమి అంతా కలగజేసిన And వాడు. He gave all what you had. తనకున్నదంతా వదిలిపెట్టాడు. Heavenly kingdom, పరలోక రాజ్యం, heavenly glory, పరలోక మహిమ, heavenly power. పరలోక Gave all what He had అంతయు to possess us and to make us His treasure. మనలను స్వాధీనం చేసుకొని మనను ఆయనకు ధనముగా చేయడానికి చేసుకున్నాడు. Because He wants to use us later on for to show the wisdom of the angels. ఎందుకంటే తర్వాత దూతలకు మన ద్వారా ఆయన జ్ఞానమును బయలుపరచగొట్టున్నాడు. And He has to look after us and keep an eye upon us. కనుక ఆయన మన మీద కన్ను పెట్టి మనల్ని కాపాడి భద్రం చేయండి. So He makes every provision to keep us safe and well protected from the enemy attacks. శత్రువు యొక్క ఎదిరింపుల నుండి మనం బాగా కాపాడి భద్రంగా కాయను. And He knows how to make us perfect in sight and blameless. ఆయన యొక్క దృష్టిలో ఎట్లు మనల్ని నిర్దోషులుగా పరిపూర్ణులుగా చేసేది ఆయన తెలియదు. And that's why Lord is now seeking you, అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు నిన్ను వెతుకుతున్నాడు. to make you a pearl of great price. నిన్ను మహా విలువైనటువంటి అమూల్య ముత్యంగా And చేయగొట్టు. to make you a peculiar treasure. తనకు సక్రియ ధనముగా You చేయగొట్టున్నాడు. may pass any degree, ఏ డిగ్రీ అయినా పాస్ అయినా సరే you can never become so precious. అంత విలువగా కాలేవు. Whatever you may acquire and learn and possess won't give you real happiness. ఎంతైనా సంపాదించవచ్చు, ఎంతైనా నేర్చుకోవచ్చు, ఎంతైనా నీవు కూర్చుకోవచ్చు, నిజమైన సమాధానం సంతోషం. But by becoming the pearl of great price, అయితే అమూల్యమైన ముత్యముగా అయితే you show forth God's glory
throughout eternity. దేవుని యొక్క మహిమను నిత్యకాలం అంతట్లో బయలుపరుస్తావు. As a bright shining pearl in heaven being admired by the angels. పరలోకములో చాలా ప్రకాశమానమైనటువంటి ప్రజ్వలించే ముత్యముగా ఉండి దూతలంతా చూసి You see, మెచ్చుకుంటారు. only wealthy people can appreciate the value of the pearl. భాగ్యవంతులు మాత్రమే ముత్యము యొక్క విలువ ఎరుగుదురు. Only wealthy people go in the shop of the pearl to appreciate and buy it. భాగ్యవంతులైన వారే ఒక దుకాణంలో పోయి ముత్యం చూస్తే దాని విలువను వారు చూస్తారు. Others won't go. వేరే వారు కోరు. The only angels can appreciate the real beauty of the pearl. మరి ఆ ముత్యం యొక్క విలువను దూతలు మాత్రమే మెచ్చుకుంటారు. Imagine Lord Jesus Christ showing his pearl to all the angels. ప్రభువైన యేసుక్రీస్తు తమ యొక్క ముత్యమును దూతలందరికీ చూపిస్తాడు. And they admire it. వారు ప్రశంసిస్తారు. Lord Jesus, where did you find that pearl? యేసు ప్రభువా ఈ ముత్యం ఎక్కడ It తెచ్చావు? is so shining, so bright, so wonderful, so never seen like any. ఇంత ప్రకాశముగా ఇంత వర్ధిల్లుతూ ఇంత ప్రజ్వలిస్తున్న ఇండియాలో ఎక్కడ కనపడదు. We never see such a beautiful object in any part of heaven. మరి పరలోకంలో కూడా ఏ భాగంలో కూడా ఇటువంటిది కనబడదు. The angels are going to admire the beauty of the wonderful pearl when you go to heaven. అద్భుతమైనటువంటి ఆ ముత్యం యొక్క ప్రకాశమును చూచి పరలోకమందుండే దూతలు కూడా చాలా భ్రమపోతున్నారు. Finally, give your life unto him. కనుక దయచేసి మీ జీవితం ఆయనకు అప్పగించండి. That's why Lord Jesus is calling you. దాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. He knows clearly how we have been thoroughly ruined by sin. పాపం ద్వారా మనం కేవలం చెడిపోయినామని ఆయనకు తెలుసును. Become like a filthy, dirty rag, nothing else. మనము కేవలము చెడిపోయినటువంటి రోత గుడ్డల వలె అయిపోయినాం. Now the privilege to become his pearl. అయితే ఇప్పుడు ఆయనకు ముత్యముగా కావడానికి ధన్యత ఉంది. And it's great treasure. అది గొప్ప ధనం అవుతున్నాం. And useful to him to show his glory and manifold wisdom and all the heavenly powers. ఆయన మహిమను చూపించడానికి ఆయన అనేక విధమైన జ్ఞానము చూపడానికి పరలోకమందు మనల్ని And ఉపయోగిస్తాడు. will do it for eternity. నిత్యత్వం చేస్తూనే ఉంటాడు. We will be useful unto God throughout eternity. దేవునికి నిత్యకాలం అంతా ఉపయోగం అవుతాము. We come unto him. దయచేసి ఆయన దగ్గర రండి. Don't live anymore in your old sinful condition as a filthy, dirty ఈ rag. పాత పాప జీవితంలో ఇంకేమాత్రం జీవించకుండా ఆ రోత మురికి రోత గుడ్డ వలె ఉండకుండా ఉండండి. We cannot become his pearl till we ask him for it. మనం ఆయన వచ్చి అడిగితేనే గాని మన ముత్యం కాదు. Just as he willingly gave his life, ఆయన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టినాడు. we also willingly give over to him. మనం కూడా ఇష్టపూర్వకంగా అప్పగించుకోవాలి. His love is so wonderful. అంత ప్రేమ ఆయన గొప్పది. He won't possess us by force. బలవంతంగా తీసుకోడు మనం. There is no real force to love. నిజమైన బలవంతం చేయడు. I have to say to him, ఆయన చెప్పాలా, Lord, now you receive me. ప్రభువా నన్ను అంగీకరించు. I come in my filthy, dirty condition. నా యొక్క చెడిపోయిన రోత స్థితిలో వస్తున్నాను. You accept me నన్ను అంగీకరించు. and forgive me నన్ను క్షమించు. and wash me నన్ను కడుగు. and cleanse me నన్ను పవిత్ర by thy blood నీ రక్తంతో కడుగు. and make me thy pearl of great price. నన్ను ఈ మహా విలువైన ముత్యముగా చేయి. Show forth thy glory and beauty throughout eternity. అప్పుడు శాశ్వత కాలం అంతా ఆయన సౌందర్యము ఆయన మహిమ నీ ద్వారా చూపిస్తాడు. And that's why he invites you. దాని కొరకే నేను పిలుస్తున్నాడు. Through his word and through his servant. ఆయన వాక్యం ద్వారా ఆయన సేవకుల ద్వారా పిలుస్తున్నాడు. And here is called to come unto him. ఆయన పిలుపు విని ఆయన ఎదుగు రండి. Now shall we pray. ప్రార్థన చేస్తాం. Our loving Heavenly Father, ప్రేమగైన మా పరలోక తండ్రి, in the name of Lord Jesus, our loving Savior, thank thee once again for thy living word. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమగల రక్షకుని నామమున నీ జీవముగల వాక్యం కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాం. And we thank thee for thy unchanging love being offered unto all of us. నీ మార్పు లేనటువంటి ప్రేమను మా అందరికీ నీవు అనుగ్రహిస్తున్నందుకై వందనములు. Even though we have been ruined by sin పాపం వలన మేము చెడిపోయినప్పటికీ and completely defiled by sin పాపం వలన సంపూర్ణముగా అపవిత్రులమైనప్పటికీ and become like an unclean thing and a filthy rag, మేము అపవిత్రుల వంటి వారముగాను మురికి గుడల వలె అయినప్పటికీ like a faded leaf and dry flower, వాడిపోయిన ఆకు వలను మరియు పుష్పం వలె అయినప్పటికీ yet in thy hand we can become the pearl of great price. అయినప్పటికీ నీ చేతిలోనికి వచ్చిన తర్వాత అమూల్యమైన ముత్యముగా And thy చేయబడి peculiar treasure, మేము నీకు స్వకీయ ధనముగా అవుతున్నాము. the treasure far above the price of the whole world. సర్వలోకమంతని ధనము కంటే విలువ కంటే మహా విలువైన ధనముగా We thank thee for such a salvation, అలాంటి మహారక్షణ కొరకై నీకు వందనములు. for which our Lord Jesus I gave all what he had దానంతటి కొరకై ప్రభువైన యేసుక్రీస్తుకు తన ఉన్నదాంత ఇచ్చి వేసెను. to purchase us మమ్మును కొనుటకే ఇచ్చెను. by his own blood, తన సొంత రక్తమును that ఇచ్చెను. he may find in us that pearl of great price. ఆ విలువైన ముత్యమును మాలో కనుగొనగోరుచున్నాడు. And we pray many among us may allow him to possess him. మాలో అనేకులు ఆయన స్వాధీనం చేయబడటకై వారు ఒప్పుకొందురు గాక. Many among us may become thy pearl, మాలో అనేకులు నీకు ముత్యముగా చేయము, thy treasure, నీకు ధనముగా చేయము, enjoy thy love for eternity. నీ ప్రేమను శాశ్వతంగా అనుభవింప చేయము. Lord us thy word, ప్రభువా నీ వాక్యం దీవించుము. we pray in the name of Savior. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము.
Now will you kindly remain in prayer for a few moments? కొన్ని నిమిషములు ప్రార్థన చేస్తున్నాడు. God is speaking to you. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. He is showing your condition. మీ స్థితి ఆయన చూపినాడు. So far you haven't found true peace. ఇంతవరకు నిజమైన సమాధానం నీకు దొరకలేదు. Haven't got the assurance that your sins are forgiven. నీ పాపములు క్షమించబడినని నిశ్చయం నీకు కలగలేదు. Haven't you washed the Lord Jesus by the precious blood? యేసుక్రీస్తు ఆయన ప్రశస్త రక్తంలో ఇంకా నీవు కడగబడలేదు. The divine nature has not yet come into you. దైవ స్వభావం ఇంకా నీ లోపల రాలేదు. You may be prosperous in the worldly sense. లోకరీతిగా వర్ధిల్లిన వారుగా ఉండవచ్చును. So far haven't found true peace. ఇంకా నిజమైన సమాధానం కనుగొనలేదు. Do you want God to give that peace? ఆ సమాధానం దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నావా? Do you want Him to forgive your sin? ఆయన నీ పాపములు క్షమించాలని కోరుతున్నాడు. Do you want to become His peculiar treasure ఆయనకు స్వకీయ ధనము కావాలని కోరుతున్నాడు. and a pearl of great price? గొప్ప విలువైన ముత్యముగా కావాలని కోరుతున్నాడు. Then call issue and for prayer. అలాగూ మరి ఇష్టపడేవారు మేము ప్రార్థన చేస్తాము, చేతుంచండి. You've got some printed record for further help you to further experience. మీరు ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి, ఇంకా అనుభవం ఇంకా ఎక్కువగా సహాయకరంగా ఉండడానికి కొన్ని అచ్చు వేసిన కార్డులు మీకు ఇస్తాము. When you keep and raise, do you want English or Telugu? మీరు తెలుగులో గానీ హిందీ గానీ ఇంగ్లీష్ కావాల్సిన వారు దయచేసి చేతుంచండి. Anybody else? ఇంకా ఎవరైనా Read the card very carefully దయచేసి కార్డు జాగ్రత్తగా చదవండి. and read the verses upon your knees to go home. దాని మీద ఉన్న వచనాలు కూడా ఇంటికి పోయి మోకాళ్ళ మీద చదవండి. Then confess every sin. ప్రతి పాపమును ఒప్పుకొనండి. Thank the Lord Jesus Christ for dying for your sin. కాబట్టి యేసుక్రీస్తు నీ పాపముల కొరకై చనిపోయినాడు. దాని కొరకై వందనం Thank చెల్లించండి. Him for forgiving your sin. నీ పాపములు క్షమించినందుకై ఆయనకు వందనం చెల్లించండి. Thank Him for giving His life to you to make you His peculiar treasure. నిన్ను ధనముగా చేయడానికి ఆయన ప్రాణము నీ కొరకు అర్పించినాడు. వందనం చెల్లించండి. Ask Him for the grace to put things right. మరి అన్ని చక్కపరచుకోవడానికి కృప అడుక్కొనండి. As you obey Him, He will transform you to make His pearl. మీరు ఆయనకు లోబడుతూ ఉంటే ఆయన మిమ్మల్ని మార్చు విలువైన ముత్యముగా చేయు. You want that experience? Then keep at it. అలాంటి అనుభవం కావాలని కోరే వారి కొరకు ప్రార్థిస్తాము, చేయెత్తుంచండి. Is anybody else? ఇంకా ఎవరైనా? Anybody else, please? ఇంకెవరైనా? ప్రేమైన మా తండ్రి, మహా అమూల్యమైన ముత్యముగా కావాలని కోరుతున్న వారందరి కొరకై ప్రార్థిస్తున్నాం. We thank Thee for the great mystery, because of which any one of us, howsoever ruined may be by sin, we can become Thy pearl. ఈ గొప్ప మర్మము కొరకై నీకే వందనములు. మేమేలాంటి పాపము చేత ఎంతటి నశించిన వారమైనప్పటికీ విలువైన ముత్యముగా చేయబడుతున్నాము. Thank Thee for the efficacy of precious blood to cleanse us thoroughly and make us Thy peculiar treasure for eternity. మమ్మల్ని సంపూర్ణముగా కడిగి నిత్యత్వమునకు నీకు స్వకీయ ధనముగా చేయగలిగినటువంటి శక్తి గల నీ అమూల్య రక్తము కొరకై నీకు వందనములు. Magnify Thee for the heavenly plan by which we can show for Thy wisdom, manifold wisdom, unto powers and spread heavenly places. ఈనాడు నీ పరలోక ఏర్పాటు నిమిత్తమై నానా విధమైన జ్ఞానము మా ద్వారా ఆ పరలోక మందరి శక్తులకు బయలుపరచబడు కొరకై చేసినందుకు గాను నీకు వందనములు. Thank Thee for Thy heavenly plan to make us Thy kings in Thy everlasting kingdom. మమ్మల్ని నీకు శాశ్వత రాజ్యములో రాజులుగా చేయుటకైన నీ ఏర్పాటు కొరకై వందనములు. All they have shown hands be given that privilege, know this mystery, and enjoy this salvation. మా చేతులకు చూపించిన వారందరికీ అలాంటి అనుభవం కలిగి మర్మము బయలుపరచబడినట్లుగా చేయము. We claim a simple faith for them. సామాన్యమైన విశ్వాసం వారి కలిగించాలని అడుగుతున్నాము. Thy love be shed abroad by the Holy Ghost in the hearts. నీ ప్రేమను పరిశుద్ధాత్మ మూలముగా వారి హృదయముల్లో కుమరించుము. Right now Thy precious blood be sprinkled upon them. ఇప్పుడే నీ యొక్క రక్తమును వారిపైన ప్రోక్షించుము. All their guilty sin be washed away. వారి పాప మరగలన్నీ కడిగి వేయము. Thy light may shine within them. నీ వెలుగు వారి లోపల ప్రకాశింప And చేయము. life, Lord, manifested as again be poured in them. మా ప్రభు యొక్క జీవము తిరిగి లేచులో కనపరిచింది వారిలో పోయము. And go on working until they are fully transformed. వారు సంపూర్ణముగా మార్పు కలిగేంత వరకు నీ కార్యం వారిలో చేయము. And many more will find true joy and peace through their changed life. వారి యొక్క మార్చమైన జీవితాల ద్వారా ఇంకా అనేకులకు మరి ఆ సంతోషము ఆ మార్పు కలుగునట్లుగా చేయము. Bless Thy word. ప్రభువా నీ వాక్యమును ఆశీర్వదించుము. We pray in the name of the Lord Jesus Savior. ప్రభువైన యేసుక్రీస్తు మా రక్షకుని నామమున ప్రార్థన. I want Him able to keep us falling and present us far less presence of the glory, the exceeding joy to the only way our Savior, the Lord Jesus, the glory, dominion and power, both now and evermore. ఆమేన్.